ఈ దిశలో ఈ మొక్కను నాటితే లక్ష్మీదేవి, శుక్రుడి అనుగ్రహం మీ సొంతం. అమ్మవారి అనుగ్రహం కోసం వివిధ పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే దైవం, ప్రకృతి ఎప్పుడూ ఒకదానితో ఒకటి మంచి సంబంధాన్ని కలిగి ఉంటాయి. కనుక కొన్ని రకాల మొక్కలు కొంతమంది దేవుళ్లకు ప్రతీకగా భావిస్తారు, పూజిస్తారు. అదే విధంగా సంపాదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొన్ని రకాల మొక్కలు ఇష్టమైనవని వాస్తు శాస్త్రం పేర్కొంది. క్రాసల మొక్క లక్ష్మీదేవి రూపం అని నమ్ముతారు. తులసికి కూడా ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. అయితే ఈ మొక్కలతో పాటు లక్ష్మీదేవికి కొన్ని రకాల పువ్వులంటే చాలా ఇష్టం. వాస్తవంగా లక్ష్మీదేవికి మాత్రమే కాదు, ఇతర దేవుళ్లకు కూడా మొక్కలన్నా పువ్వులన్నా ఇష్టపడతారు. అయితే ఒక మొక్క మాత్రం లక్ష్మీదేవికి, శుక్రగ్రహానికి నేరుగా ముడిపడి ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. వాస్తు శాస్త్రంలో గులాబీకి సంబంధించిన అనేక నివారణలు ప్రస్తావించబడ్డాయి. గులాబీ పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనదని నమ్ముతారు. దీని సువాసన శుక్రగ్రహానికి సంబంధించినవి. దీని గురించి వాస్తు శాస్త్రంలో చాలాసార్లు చర్చించబడింది. అయితే ఈ మొక్కని ఇంట్లో ఏ దిశలో పెంచుకోవడం శుభప్రదం తెలుసుకుందాం. లక్ష్మీదేవికి గులాబీలు అంటే చాలా ఇష్టం. గులాబీ రేకులు, రోజ్ వాటర్, గులాబీ పెర్ఫ్యూమ్ అనేక ఉపయోగాలను వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. దీని సువాసన, అందం ఇంట్లో సానుకూలతను పెంచుతుంది, సంపదను ఆకర్షిస్తుంది. ప్రేమ సంబంధాలకు గులాబీలు చాలా ముఖ్యమైనవని వాస్తు నిపుణులు అంటున్నారు. బెడ్రూమ్ లో గులాబీ రేకులకు సంబంధించిన అనేక చర్యలు భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచడంలో ఉపయోగకరంగా ఉంటాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో నైరుతి దిశలో నాటడం శుభప్రదం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ దిశలో ఎర్ర గులాబీని నాటితే లక్ష్మీదేవి మీ వైపు ఆకర్షితులవుతుంది. వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం రెండూ శుక్రవారాల్లో గులాబీలతో అనేక ఉపయోగాలున్నాయని ప్రస్తావించాయి. వాటిలో ఒకటి లక్ష్మీదేవికి గులాబీలను సమర్పించడం. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి గులాబీలను సమర్పించే వారికి డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. గులాబీ రేకులను కర్పూరంతో కలిపి కాల్చడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది. ఇంట్లో గులాబీ మొక్కను నాటడం ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ పరిహారం చేయడం వలన ఇంటి నుంచి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. మీరు శుక్రవారం నాడు ఈ మొక్కను ఇంటికి తీసుకువచ్చి నైరుతి దిశలో నాటవచ్చు. ఇది మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉండేలా చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గులాబీ మొక్క నాటితే సమాజంలో యజమాని, గృహిణి గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.